హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 52. ఎస్, సో చెప్తున్నాను, ఈ 52లో ఎన్నో క్రేజీ యానిమే న్యూసెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగు యానిమే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే కొన్ని న్యూసెస్ ఉన్నాయి. అలా అని చెప్పి ఇండియన్ రిలేటెడ్ అని కాదు. మనం ఏవైతే కొన్ని యానిమేస్కి సీక్వల్స్ గురించి వెయిట్ చేస్తున్నామో, సో ఆల్రెడీ తెలుగులో ఉన్నవి అవి కూడా సీక్వల్స్ వస్తే తెలుగులో కూడా వస్తాయి కదా. సో అటువంటి యానిమేస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అటువంటి బోల్డ్ అనే న్యూసెస్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. మీరు డెఫినెట్లీ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ మరొక థింగ్ ఏంటంటే, సో ఇండియన్ యానిమే న్యూసెస్ గురించి కూడా ఈ వీక్ మ్యాక్సిమం ఒక వీడియో డ్రాప్ చేస్తాను. లైక్ సండే కుదిరితే, లేకపోతే నెక్స్ట్ వీక్ లోపు అయితే ఒక డ్రాప్ అయితే చేస్తాను. కొన్ని న్యూసెస్ అయితే వచ్చాయి ఎక్స్క్లూజివ్గా, సో వాటి గురించి కూడా మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ న్యూసే మనం ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3, అదే లాస్ట్ పార్ట్ భయ్య. సో ఇదైతే ఫైనల్ ఇన్స్టాల్మెంట్. ఇంతటితోటి డాక్టర్ స్టోన్ యానిమే ముగింపుకు వచ్చేస్తుంది. సో ఇది చూసుకుంటే 2026లో కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఇప్పటికీ కూడా వాళ్ళు డేట్ చెప్పట్లేదు, లైక్ ఏ మంత్న తీసుకొస్తాము ఏంటి అని చెప్పి. ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ చూడడానికి చాలా బాగుంది. యా, సింపుల్ అంటే ట్రైలర్లో మనకి పెద్ద కొత్త స్టఫ్ ఏం లేదు, బట్ స్టిల్ కొంచెం స్టఫ్ అయితే ఇచ్చారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. ఈ టీజర్ని అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతే, మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్. ఎస్, సో రేపు ఫైనల్ సీజన్లోని 8th ఎపిసోడ్ అయితే డ్రాప్ కాబోతుంది కదా. సో 8th ఎపిసోడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ అండ్ ఫైనల్ బ్యాటిల్ అనమాట. సో రేపు రిలీజ్ అయ్యే 8th ఎపిసోడ్ తోటి ఫైనల్ స్టఫ్ అనమాట. యాక్షన్ అంతటితో ఎండ్ అయిపోతుంది. ఇక తర్వాత అంతా ఎపిలాగ్ అనమాట. సో ఆ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక కీ విజువల్ రెడీ చేశారు. యూ కెన్ డూ ఇట్ డేకు అని చెప్పి. సో ఆ కీ విజువల్ చెప్తున్నాను, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక కీ విజువల్ చూసి షూడే బోన్స్ నుంచి ఇంత ఇంప్రెస్ అయ్యాను. సో మై హీరో అకాడమీకి వాళ్ళు చాలా మంచి మంచి కీ విజువల్స్ ఇచ్చారు. బట్ దిస్ ఈజ్ లెజిట్ హోరికోషి సెన్సే. సో ఆయన గీస్తే ఎలా ఉంటుందో కీ విజువల్ అలాగే ఉంది. ఎగ్జాక్ట్గా అదిరిపోయింది. కీ విజువల్ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. అండ్ ఈ సీన్ ఏదైతే ఉందో కీ విజువల్లో కనిపించేది, ఇది రేపు ఎయిర్ కాబోతుంది 8th ఎపిసోడ్. రేపు వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలి, దాంట్లో డౌటే లేదు. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 4 అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఏప్రిల్ 2026. సో ఏప్రిల్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. దానికి సంబంధించిన కొత్త కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఈ కీ విజువల్కి పాత సీజన్ 3 కీ విజువల్కి డిఫరెన్స్ ఏంటంటే, మనోడు అది అలాగే ఉన్నాడు, మధ్యలో చుట్టూరు అమ్మాయిలు అయితే మారిపోయారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరగబోతుందని. క్లాష్ 2. ఎస్. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, రే0 సీజన్ 4 నుంచి మనకి మంచి అప్డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో రే0 సీజన్ 4 కూడా మనకి ఏప్రిల్ 2026లోనే రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీని నుంచి ఒక కొత్త కీ విజువల్ రిలీజ్ అయింది. అట్ ద సేమ్ టైం ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ యానిమేషన్ ఆల్రెడీ అద్భుతంగా ఉంది చూడడానికి. ట్రైలర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. అట్ ద సేమ్ టైం కీ విజువల్ కూడా చూపిస్తారు, చూసేయండి. కీ విజువల్ చూసుకుంటే కొంచెం కొత్తగా ట్రై చేశారు అండ్ బాగుంది చూడడానికి కూడా, ఆ ఆర్టిస్టిక్ వేలో చూపించడం అనేది. సో యా, ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, టోక్యో రివెంజర్స్ వార్ ఆఫ్ ద 3 టైటాన్స్ అయితే మనకి 2026లో డిస్నీ ప్లస్లో అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇది చూసుకుంటే కొత్త సీక్వెల్ అనమాట. సో ఇది ప్రస్తుతానికైతే 2027కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అంతకంటే కొత్త న్యూస్ ఏం లేదు. బట్ డిస్నీ ప్లస్ సేమ్ తీసుకొని రాబోతుంది. సో మన ఇండియాకి రావడానికి ఎప్పటికి అవుతుందో మనకి తెలియదు. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, జుజుత్సు కైసెన్ ఎగ్జిక్యూషన్ మూవీ ఏదైతే ఉందో మనకి జపాన్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే కదా. అదే రీక్యాప్ మూవీ ప్లస్ కొత్త కంటెంట్ కొంచెం ఉన్నది. సో ఇది 10 డేస్ దాటిపోయింది ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయి. సో ఈ 10 డేస్లో మనకి 1.12 బిలియన్ అయితే సాధించిందనమాట. సో మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అరౌండ్ 150 crores అనుకోండి, 150 కోట్ల ధరకు అయితే సాధించింది. ఒక రీకేపే విధ్వంసం సృష్టి చేసింది. దానికి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, దట్ టైమ్ ఐ గాట్ రీక్రియేటెడ్ యాజ్ ఎ స్లైమ్ సెకండ్ యానిమే ఫిలిం ఇప్పుడైతే February 27th జపాన్లో రిలీజ్ కాబోతుంది, కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్. అండ్ దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. నేను చెప్పానుగా ఈ వీడియోలో అన్ని క్రేజీ న్యూసెస్ ఉన్నాయని. చూడండి, మీరు వెయిట్ చేసే యానిమే సీక్వెల్స్ అన్ని న్యూసెస్ వచ్చేసాయి. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, ఇది నాకైతే చాలా ఎగ్జైటింగ్ న్యూస్ అనిపించింది. అది చూసుకుంటే విచ్ హ్యాట్ అట్లియర్. సో ఇదైతే మనకి ఏప్రిల్ 2026 కన్ఫర్మ్ అయిపోయింది. మనకు తెలుసు ఇది పోస్ట్ పోన్ అయిపోయిందని చెప్పి. ఆల్రెడీ ఎప్పుడో రావాల్సింది పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్ 2026కి కన్ఫర్మ్ అయింది.
సో ఇప్పుడు దీనికి సంబంధించిన క్యారెక్టర్ విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఈ 2 మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అట్ ద సేమ్ టైం కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూడడానికి చాలా బాగుంది. ఐ మీన్ చాలా అంటే చాలా బాగుంది. సో బగ్ ఫిలిమ్స్ లాస్ట్ టైం జామ్ 100 వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని యానిమేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఇష్యూస్ ఫేస్ చేసి వాళ్ళైతే దాన్ని గ్యాప్ ఇచ్చి సో ఇలాగ అయ్యింది. బట్ అలాగా ఈ విచ్ హ్యాట్ అట్లియర్కి అవ్వకూడదని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే విచ్ హ్యాట్ అట్లియర్ స్టోరీ గురించి విన్నాను. అంటే దీని యానిమేషన్ చూడడానికి అదిరిపోయింది. అడాప్టేషన్ కూడా 100/100 ఇస్తున్నారు వీళ్ళు చూసుకుంటే ప్రస్తుతానికి ట్రైలర్ను బట్టి చూస్తే. సో ఇది డెఫినెట్లీ మరో ఫ్రీ రన్ ఇన్ మేకింగ్ అని చెప్పొచ్చు. మరో ఫ్రీ రన్ లాంటి అద్భుతమైన స్టోరీ మన ముందుకు రాబోతుంది. అదైతే స్టూడియో ఎటువంటి గ్యాప్ లేకుండా ప్రాపర్గా రిలీజ్ చేస్తే ఇష్యూస్ లేకుండా, దాంట్లో డౌటే లేదు. నేనైతే చెప్తున్నాను మరో ఫ్రీ రన్ రాబోతుంది. ఫ్రీ రన్ అంటే సేమ్ స్టోరీ అనుకోకండి, ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండబోతుందని. సో ఇక నెక్స్ట్ జగ్గి వెళ్ళిపోతే మై హీరో అకాడమియా గురించి. సో మనకి రేపు 8th ఎపిసోడ్ గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించిన చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. సో లైక్ అన్ని జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ ఇక్కడ చూసుకుంటే ట్రైలర్లో మీరు గమనిస్తే క్లాస్ 1A మొత్తం అయితే మనకు కనిపించింది. సో దానికి అర్థం ఏంటో తెలుసా? 8th ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే అంటే ఇది చూసుకుంటే ద డ్రాప్స్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఒక కొత్త యానిమే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో నాకు దీని గురించి పెద్ద ఏం ఇన్ఫర్మేషన్ లేదు. దీని విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. లుకింగ్ గుడ్. డ్రాప్స్ ఆఫ్ గాడ్ అంటే బ్లడ్ ఉంది, అది వైనా బ్లడ్డా ఏమో మరి. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇదైతే 2026 కన్ఫర్మ్ అయింది. ఆ ట్రైలర్ను కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇట్స్ లుకింగ్ గుడ్. ట్రైలర్ అయితే చూద్దాం ఎలా ఉండబోతుందో. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే అండ్ ఇది ఫైనల్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో. ఫ్రీ రన్, ఎస్, దీంతో ఎండ్ చేద్దాం. ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ అండ్ సీజన్ 2 నుంచి కొత్త ట్రైలర్ వచ్చింది. సో ట్రైలర్ ఎలా ఉందంటే ఒక్క ముక్కలో చెప్పరా, అద్భుతం. సో దీని గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, అది మీకు ఈపాటికే వచ్చి ఉండాలి. బట్ స్టిల్ చెప్తానమాట. సో ఫ్రీ రన్ సీజన్ 2 అనౌన్స్ అయినప్పుడు దీంట్లో స్టాఫ్ని చూసిన తర్వాత స్టాఫ్లో చేంజెస్ వచ్చాయి. అంటే ఎవరైతే సీజన్ 1 మీద వర్క్ చేశారో వాటిలో చేంజెస్ వచ్చాయి కొన్ని. ఆ చేంజెస్ చూడగానే భయపడ్డాను. లైక్ స్టాఫ్లో కొంచెం తగ్గింది, సీజన్ 1 రేంజ్ ఎక్కువ మంది లేరు, సో యానిమేషన్ క్వాలిటీ తగ్గుతుందేమో అని భయపడ్డాను. బట్ ట్రైలర్ చూసిన తర్వాత భయం అంతా ఎగిరిపోయింది. చెప్తున్నాను ట్రైలర్ ఎంత బాగుందంటే బాబా, అసలు బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ కావచ్చు, క్యారెక్టర్ డిజైన్స్ కావచ్చు, అదే రేంజ్ సీజన్ 1కి ఏం మాత్రం తీసిపోవు. క్యారెక్టర్స్లో కూడా చూసుకుంటే డీటెయిలింగ్ ఉండాల్సిన చోట అంతా సీజన్ 1 రేంజ్ డీటెయిలింగ్స్ ఉన్నాయి. కొన్ని షార్ట్స్లో మినిమలైజ్ చేశారు సో దట్ యానిమేషన్ అదిరిపోతుందని చెప్పి. బట్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో యానిమేషన్ ఏదైతే ఉందో అద్భుతం అంతే. ఆ స్టైల్ చూడంగానే నాకు అర్థమైంది ఏంటంటే చాలా క్రేజీ యానిమేటర్స్ వాళ్ళైతే దీంట్లో వర్క్ చేస్తున్నారు. ట్రైలర్లో కొన్ని క్లిప్స్ చూడంగానే నాకు మైండ్లోకి కొంతమంది గుర్తొచ్చారు యానిమేటర్స్. సో వాళ్ళు ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్నారు అండ్ ఇది చూస్తే అర్థమైపోతుంది ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అని చెప్పి. చెప్తున్నాను ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. సో ఇప్పుడు సీజన్ 2 ట్రైలర్లో మనకి ఇంకోటి కూడా కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఎండింగ్ సాంగ్ అయితే మనకి మిల్లెటే చేస్తుంది. సో తను చూసుకుంటే సీజన్ 1లోని ఓపెనింగ్ ఎండింగ్ కూడా తనే చేసింది, ఎనీ టైమ్ ఎనీవేర్ అని చెప్పి. అది చూసుకుంటే సీజన్ 1లో 2 టైప్స్గా అయితే వాడారనమాట. చాలా బాగుంటుంది క్రియేటివిటీ. సో సేమ్ ఇప్పుడు మనకి మళ్ళీ మిల్లెటే సీజన్ 2లోని ఎండింగ్ సాంగ్ కూడా చేస్తుంది. ఎండింగ్ సాంగ్ పేరు అయితే ద స్టోరీ ఆఫ్ అస్ అని చెప్పి. ట్రైలర్లో ఆల్రెడీ సాంగ్ కొంచెం వినిపించింది, చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్లీ నేనైతే సీజన్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. January 16th అయితే రిలీజ్ కాబోతుంది అనమాట క్రంచ్రోల్లో. దీని సీజన్ 1 ఆల్రెడీ తెలుగులో ఉంది, ఎవరైనా చూడకపోయింటే సీజన్ 1 చూడండి. ఫ్రీ రన్ ఒక అద్భుతం. సీజన్ 2 వచ్చినప్పుడు దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా ఎలపేషన్ కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దామంటే బాబాను.